ప్రభునామ స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి మరి ఒక దినాన్న దేవుని వాక్యము ధ్యానించేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మీరందరూ యూట్యూబ్ దగ్గరికి రండి, దేవుని వాక్యమిని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి. ఈ దినము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. దానియేలు అంటే అర్థం ఏమిటంటే దేవుడే న్యాయాధిపతి అని అర్థం. సరే, 6వ అధ్యాయం 25వ వచనములో మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, పీస్ బీ మల్టిప్లైడ్ అంటూ యూ, తుమ్మారా బహుత్ కుశల్ హో. అవును, క్షేమము కావాల. లోకములో మానవునికి క్షేమం అనేది చాలా అవసరమైంది. అయితే క్షేమం ఉంటే కీడు దూరం అవుతుంది. అయితే కీడు ఎవరు కోరుకోరు, క్షేమమునే కోరుకుంటారు. అందుచేత క్షేమమును వృద్ధి పొందాలట, అంటే అభివృద్ధి కావాలి. క్షేమము అభివృద్ధి అవుట చాలా అవసరమైంది. అయితే ఇంకో మాట యోహాను సువార్తలో 14వ అధ్యాయం 27వ వచనములో నా శాంతిని అనగా సమాధానమును మీకు అనుగ్రహించున్నాను. అవును, శాంతి కావాలి అనగా సమాధానం. ఈనాడు ఎన్నో కుటుంబాల్లో అసమాధానంగా ఉన్నాయి, నెమ్మది లేదు. కారణం ఏమిటి? అయితే దేవుడు లేకపోతే మన జీవితం అంతా అసమాధానమే. ప్రభువు సమాధానం ఇచ్చేవాడు, శాంతిని అనుగ్రహించేవాడు. సోదరి సోదరుడా, ఎందుకు శాంతిని పోగొట్టుకుంటున్నావు? అయితే శాంతి కావాలి. శాంతి ప్రియుడైనటువంటి యేసుక్రీస్తును కలిగి ఉండాలి. యోబు గ్రంథములో 5వ అధ్యాయం 11వ వచనంలో ఆయన దీనులను ఉన్న స్థలములో ఉంచును. ఎవరిని? దీనులు. దీనులంటే ఏమిటి? తగ్గించుకున్న వారిని, లోబడే వారికి ఆయన ఉన్నత స్థలములో ఉంచుతాడంట, అనగా ఎత్తైన స్థలములో ఉంచుతాడని. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఎలాంటి దుఃఖం? భౌతికంగా దుఃఖం కాదు, దేవుని కార్యాలు నేను చేయవలసినంతగా చేయలేదని దుఃఖించాల. అయితే ఆత్మీయంగా మనం బలపడాలి. సోదరి, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకు సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు. ఆయన మీద నమ్మిక ఉంచి ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఎంతమంది ఈ దినము డైలీ బ్రెడ్ వింటున్నారో వాళ్ళందరినీ కనికరించండి, వారి అక్కర్లని కృపలో తీర్చండి. అనుక్షణము మీరే వారిని కాచి కాపాడు ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.